ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి తృతీయ స్థానంలో అనుకూలిస్తూ ఉన్నటువంటి రవిగ్రహం, చతుర్థమందు ఉన్నటువంటి బుధగ్రహం, వక్రించినటువంటి బుధుడు, ఈ వారంలో ఉన్నటువంటి చంద్రబలం వెరసి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే రెండవ స్థానంలో శనికుజుల యొక్క కలయిక, సదాక్లేశం వృధా వైరహ అన్నారు. అలాగే స్వధార స్వసుత క్లేశ అన్నారు. అనగా సొంత ప్రయత్నాలు, స్వయంకృతాపరాధాలు అవి ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఎవరి సపోర్ట్ లేకుండా మనం ఓన్గా వెళ్ళాలి, ఏదో సాధించాలి, లేదా పెద్దల సహకారం అక్కర్లేదు, అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోమనేటువంటి మొండి ధోరణిలో ఎవరైతే మకర రాశి వారు వెళ్తారో వారు దెబ్బతింటారు. మరీ ముఖ్యంగా ఈ సందర్భంలో మీకు కావలసినటువంటిది ఒక ప్రాపర్ గైడెన్స్, గురువుల యొక్క అనుగ్రహం కావాలి. ఏదైనా ఒక పని చేసే ముందు మీకున్నటువంటి ఫీల్డ్లో అనుభవం ఉన్నటువంటి వారి దగ్గరికి, లేదా తండ్రి దగ్గరికి, లేదా కులగురువు దగ్గరికి, ఇలా ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఓ మంచి సలహా తీసుకుంటే అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. రాబోయేటువంటి కాలంలో పంచమ గురుని యొక్క సత్ఫలితాలని అందుకోవడానికి ఈ వారము వచ్చే వారము కూడా గురువుల్ని ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉండాలి. తగిన సలహాలు సూచనలు తీసుకుంటూ ఉండాలి. అంతేకాక కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితులు చాలా మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి. చతుర్థ స్థానమందు బుధుడు ఉండడం వల్ల గృహ, వాహన, వస్త్ర, వస్తు, బంగారానికి సంబంధించినటువంటి కొనుగోలు లేదా అమ్మకాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాలలో కోపంగా మాట్లాడడం, మాట విసరడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఇవి స్వయంకృతాపరాధాలుగా మనం పరిగణ చేస్తాం. అవి మినహాయించి మిగతా పరిస్థితులన్నీ కూడా మకర రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగపరంగా కష్టం ఎక్కువగా ఉంటుంది, అయితే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కుతూ ఉంటుంది. మనోవేదన, మనకి నచ్చినటువంటి పని చేయలేకపోయామైనటువంటి బాధ మాత్రం కొంత ఎక్కువగా ఉంటుంది. వ్యాపార పరంగా మకర రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. లాభానికి, పెట్టుబడికి తగ్గ లాభం వస్తూ ఉంటుంది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల అటు కుటుంబ సమస్యలు తగ్గుతాయి, సంతానం అభివృద్ధిలో ఉంటుంది, ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. మకర రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.